ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసమంతా కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని, మీ దాసురాలను, బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, ఐశ్వర్యము ఈ కుటుంబానికి దయచేయండి. నూతన ఎపిసోడ్ సహకారులను ప్రేరేపించి పంపించండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. దేవుడైన యెహోవా సొలొమోనుతో మాట్లాడి సొలొమోనును దీవించి ఆశీర్వదించిన తరువాత 13వ వచనం, పిమ్మట సొలొమోను గిబియోనులో ఉండు సమాజపు గుడారము ఎదుట ఉన్న బలిపీఠం విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచు ఉండెను. 13వ వచనంలో గిబియోను నుండి బయలుదేరి వచ్చి యెరూషలేములో తనకు దేవుడు అనుగ్రహించినటువంటి పనిలో కొనసాగుతూ ఉన్నాడు సొలొమోను. దేవుని సన్నిధికి వెళ్ళి దైవ చిత్తాన్ని తెలుసుకొని దైవ ఆశీర్వాదమును, వాగ్దానమును పొందుకొని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల మధ్య తనకు అనుగ్రహించబడిన జ్ఞాన ప్రదర్శన సొలొమోను చేశాడు. అతని పరిపాలన ఉత్కృష్టమైనటువంటి పరిపాలన. 14వ వచనం నుండి 17వ వచనం వరకు సొలొమోను రథాలను, రౌతులను, అలాగే యుద్ధమునకు మించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అశ్వాలను ఏర్పాటు చేసుకునే విధానం కనిపిస్తుంది. గుర్రములు, అశ్వములలో ఐగుప్తు బ్రీడ్ చాలా ప్రముఖమైంది. దానికోసం 150 తులముల వెండి ఒక్కొక్క గుర్రానికి ఖర్చు అయ్యేది. అంత విలువ కలిగినటువంటివి వాటిని తీసుకొచ్చేవారు. సొలొమోను తన రథాలకు, గుర్రాలను, అలాగే వాటిని రౌతులుగా ఉండి వారిని నియమిస్తూ వచ్చాడు. సొలొమోను కాలంలో ఆర్మీతో పని లేదు, ఎందుకంటే శాంతి రాజ్యం అది. అయినప్పటికీ మిలిటరీ ఫోర్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు. చూస్తున్నారా, ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. శాంతికరమైన పరిస్థితులు సొలొమోను రాజ్యమంతా ఉన్నాయి. దావీదు అందరినీ జయించాడు. కప్పము కట్టేవారిగా అందరినీ తనకు లోబరుచుకున్నాడు. శత్రువుకి దావీదంటే ఒక భయం ఏర్పడిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో సొలొమోను రాజ్యాన్ని స్వీకరించాడు. సొలొమోను సైన్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సైన్యానికి చాలా అత్యధికమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మనం కూడా అంతే. మన దేశంలో ఇండియన్ ఆర్మీకి, నేవీకి అయ్యేటువంటి డబ్బు విస్తారమైన డబ్బు. యుద్ధాలు రాకపోవచ్చును, కానీ యుద్ధ భయం నిత్యం ఉంటుంది. ఇది గుర్తెరగాలి. యుద్ధం జరగట్లేదు కదా అని సైనికులు వృధా అనుకోకండి. వారికి అన్నింటా రాయితీలే, వారికి అన్నింటిలో ప్రయోజనాలే. కారణం ఏంటంటే వారు లేకపోతే
దేశంలో శాంతి సుభిక్షత నిలబడవు. దేశం అన్యుల పాలైపోతుంది. అందుకనే సైనికులకు మొట్టమొదటి ప్రయారిటీ ఉంటుంది. సోదరుడా సోదరి, ఆనాడే కాదు ఈనాడు కూడా అంతే. మిలిటరీ నుండి వచ్చినటువంటి వారికి, సర్వీస్ కంప్లీట్ చేసిన వారికి కొంత పొలము, కొంత నగదు బహుమానం కూడా ప్రభుత్వం ఇస్తుంది. వారి పిల్లలకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. వారి వైద్య విషయాలు, తర్వాత వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు గుర్చినటువంటి రాయితీలు జీవిత పర్యంతం అనుభవించేట్టుగా చేస్తారు వాళ్ళు. కనుక దే ఆర్ ప్రయరైజ్డ్ పీపుల్. వారు చాలా, సైన్యం అంటే చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. చూడండి, చదువుతాను 14. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చుకున్నాడు. 1400 రథాలు, 12,000 గుర్రపు రౌతులు అతనికి ఉన్నారు. 1400 అంటే 1400 రథాలు, 12,000 గుర్రాలకు రౌతులు ఉన్నారు. చూడండి, మీరు జనవరి 26వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు ఢిల్లీలో పెరేడ్ జరుగుతుంది. రిపబ్లిక్ డే పెరేడ్, ఆర్డీ పెరేడ్. మీరు అందులో చూస్తే మేలు జాతి అశ్వాలు, చాలా ఎత్తు, 8 అడుగులు ఎత్తులో ఉండేటువంటి అశ్వాలు, చాలా బలమైనటువంటి వాటి మీద కవాతు చేస్తూ సైనికులు సోర్డ్ కలిగి, ఖడ్గం కలిగిన వారుగా కనిపిస్తారు, విన్యాసాలు చేసేవారు. అటువంటి మేలు జాతికరమైనటువంటి అశ్వాల చేత ఇక్కడ 12,000 మందిని రౌతులుగా ఉంచుకున్నాడు. వీరిలో కొందరిని రథాలుండే పట్టణాల్లో ఉంచాడు. అంటే కొన్ని పట్టణాల్లో రథాలు ఉంచడానికి షెడ్స్ ఉన్నాయన్నమాట. అంటే అవి పార్కింగ్ ప్లేసెస్, రథాలకు పార్కింగ్ ప్లేస్, స్పెసిఫిక్ పార్కింగ్ ప్లేస్ అనేది వాటికి అలౌ చేశాడు. రాజు యెరూషలేము నందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళమరాణులను షెఫేల ప్రదేశమునందున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చుని. కంపారిజన్ చెబుతున్నాడు. బంగారం, వెండి, సాధారణంగా మనం రాళ్ళు కుప్పలేస్తాం చూశారు, అట్లా ఆలోచించడానికైనా అందుతుందా మనకి? ఒకవేళ ఈ సిచ్యుయేషన్, ఈ యొక్క విషయము పిక్చరైజ్ చేయాలని ఒక డైరెక్టర్ కనుక ప్రయత్నం చేస్తే చాలా అమోఘంగా ఉంటుంది. చూడండి, రాళ్ళు గుట్టలుగా వేస్తాం, రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంత విస్తారంగా, అంత సమృద్ధిగా బంగారం వెండి సమకూర్చేశాడు. హీ ఎర్న్డ్ యాజ్ మచ్ యాజ్ హీ కెన్. ఎంత సంపాదించగలడో అంత సంపాదించాడు, ఎంత ఇవ్వగలిగాడో అంత ఇచ్చేశాడు. ప్రపంచ భక్తుడు కాయన మాట్లాడుతూ చెప్పాడు, క్రైస్తవులు సంపాదించడం గురించి వృధా సంపాదన అనే భావంలో ఉంటారు 10%. దేవుని కొరకు సంపాదించాలన్నాడు. ఎందుకంటే దేవుని మిషన్ కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని ప్రేమ పంచటం కొరకు. నీవు ఎంత సంపాదించావు అనేది, ముఖ్యం కాదు, ఎంత వెచ్చించావు అనేది ముఖ్యం. చూడండి, పరిష్కారం ప్రారంభం నుంచి మేము కూర్చుని లెక్కలు పెట్టాం. లక్షలాది రూపాయలు పైన ఖర్చు అయింది. అంత దేవుడిచ్చాడు, అంత ఖర్చు పెట్టాం. నాకు తెలిసి ఒక మిషనరీ సోదరుడు ఉన్నాడు. ఆయన నన్ను అడిగిన ప్రశ్న, వై దిస్ వేస్ట్? ఎందుకండి మీరు చేసేది ఏముంది, చిన్న ప్రోగ్రాం, దీనికోసం ఇంత డబ్బా, ఎందుకు ఇదంతా వృధా కదా అన్నాడు. కానీ దేవుడు దానిని వృధాగా చేయడు. క్రీస్తు యేసునందు మా ప్రయాస వ్యర్థం కాదని మాకు తెలుసు. చూడండి, రాళ్లంత విస్తారంగా బంగారం వెండి సమకూర్చాడు. కారణం ఏమిటంటే దేవుని కొరకు వెచ్చించటం కొరకు సంపాదించాడు. ఈ దినాన మనం సంపాదించుకుంటుంది దేని కొరకు? తినటానికి, త్రాగటానికి, సుఖించటానికా? వ్యర్థమైనవి, తాత్కాలికమైనవి. కానీ శాశ్వతమైనటువంటి దైవరాజ్యం కొరకైన సంపాదన. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు, కానీ తనకు మక్పేలా గుహ తప్ప ఇంక దేన్ని ఉంచుకోలేదు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు, మక్పేలా గుహలో భాగం తప్ప ఇంకేం ఉంచుకోలేదు. సంపాదించారు,
దేవునికే ఇచ్చేశారు. కాబట్టి మనం ఇక్కడ ఈ విషయాన్ని నేర్చుకోవాలి. సొలొమోనునకు గుర్రాలు ఐగుప్తులో నుంచి తేబడ్డాయి. ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరలను ఇచ్చి గుంపులు గుంపులుగా వాటిని తెప్పించారు. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒక్కొక్కటికి 600 తులాల వెండి ఇచ్చారు. గుర్రానికి 150 తులముల వెండి ఇచ్చారు. హిత్తీయుల రాజుల కొరకు, సిరియా రాజుల కొరకు వారు ఈ ధరకే వాటిని కొన్నారు. ఇక 2వ అధ్యాయం ప్రారంభంలో చాలా అద్భుతమైన విషయాలు 2వ అధ్యాయంలో 18 వచనాలు రాయబడ్డాయి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, ఒక రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. కొంచెం ఈ విషయాన్ని పరిశీలిస్తారా? 1 దేవుని మహిమ కొరకు మందిరము, 2 తన రాజ్య ఘనత కొరకు నగరు. పాయింట్ అర్థం చేసుకోండి. టెంపుల్ ఈజ్ ఫర్ గాడ్ అండ్ ద సిటీ ఈజ్ ఫర్ ద కింగ్. అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేసినప్పుడు ఊరికే అభివృద్ధి చేయటం కాదు, రుజువు చేస్తూ అభివృద్ధి చేస్తాడు. ఇది లేదు అనే కొరత, ఇది అనేది లేకుండా ఆ రాజును అభివృద్ధి చేస్తాడు, ఆ వ్యక్తిని అభివృద్ధి చేస్తాడు. సొలొమోన్ని దేవుడు అలాగే చేశాడు. దైవ చిత్తం మందిర నిర్మాణం. సొలొమోను యొక్క ప్రతిష్ట పెంచేది నగరు యొక్క నిర్మాణం. తీర్మానం చేసుకున్నాడు సొలొమోను అని రాసింది ఇక్కడ. తీర్మానం. ఒక వ్యక్తి ఒక కార్యాన్ని ముగింపు చూడాలి అని అంటే ప్రారంభించాలి అంటే తీర్మానం చేసుకోవాలి. కనుక ఫస్ట్ యూ నీడ్ టు ఫైనలైజ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఒక విషయాన్ని నీవు నిర్ణయం తీసుకుంటేనే పనిలోనికి వెళ్ళగలుగుతావు. ఎంత తీర్మానము ఎట్లా తీసుకున్నాడంటే ఆలోచించి తీసుకున్నాడు. అది దేని మీద ఆధారపడింది? 1 దేవుని మహిమార్థమైన మందిరం, 2 రాజ్య ప్రతిష్ట కొరకైన నగర నిర్మాణం. కనుక తీర్మానం ఏమిటి ఈ రాత్రి? దేవుని కొరకైన తీర్మానం. 2వది విశ్వాసిగా నీ తీర్మానం. ఎప్పుడైతే నీవు ఈ విధంగా ఆలోచిస్తావో ఉన్నతమైన విషయాల మీద నీవు దృష్టిని కేంద్రీకరిస్తావు. సొలొమోను ఎట్లా చేశాడో చూడండి. బరువులు మోయటానికి 70,000 మంది, కొండల మీద మ్రాణులు కొట్టడానికి 80,000 మందిని ఏర్పాటు చేసుకుని వీరి మీద 3,600 మంది అధిపతులుగా ఉంచాడు. అందరూ అధిపతులు కాదు, అందరూ సేవకులు కాదు. కొందరు సేవకులు, మరికొందరు అధిపతులు. ఆ అధిపతులు సేవకుల యొక్క పనిని పర్యవేక్షించటానికి అనేది అర్థం చేసుకోండి. 70,000, 80,000, 1,50,000 మందికి 3,000 మంది అంటే ఒక్కొక్క వ్యక్తి కింద 50 మంది పర్యవేక్షణలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. 50 మంది సేవకుల యొక్క పనితీరును పర్యవేక్షించడానికి ఒక్కొక్క అధిపతిని నియమం చేశాడు. సొలొమోను తూరు రాజైన హీరాము దగ్గరకు దూతలను పంపించి వర్తమానం పంపాడు. నా తండ్రి అయిన దావీదు నివాసము కొరకై నగర కట్టదలించి ఉన్నప్పుడు నీవు అతనికి మ్రాణులను సిద్ధం చేసి పంపించినట్లు నాకు కూడా దయచేసి పంపించము. దావీదు హీరాము దగ్గర నుండి సరళ మ్రాణులు తెచ్చాడు అనే ఇన్ఫర్మేషన్ సొలొమోను దగ్గర ఉంది. ఎప్పుడైనా సరే మనం ఒక పని సాధించాలంటే రైట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ స్థలంలో దొరుకుతుంది, ఎవరి దగ్గర దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది, ఎంత పరిమాణం దొరుకుతుంది, ఎంత సమయంలో ప్రక్రియ చేయగలుగుతాము, ఈ పరిజ్ఞానం అంతా కూడా కావాలి. అది సొలొమోనుకుంది. అందుకే హీరాముతో అంటున్నాడు, నీవు నా తండ్రి నివాసం కొరకు నీ దగ్గర నుండి సరళ మానవులు తెచ్చుకున్నట్లుగా నాకు కూడా పంపించు. హీరాము అన్యుడు, తూరు దేశం అంటే అన్య దేశం. ఒక అన్యుని సహాయము దేవుని వరము పొందిన సొలొమోను తీసుకుంటున్నాడు. ఈ దినాన క్రిస్టియన్ ఫెనటిక్స్ ఉన్నారు, కొంతమంది మత ఛాందస్సులు.
వారు ఎవరైనా ఒక చిన్న తినుబండార పదార్థాలు పంపారనుకోండి, వేరే మతస్థులు, వేరే కులాల వారు, దే డోంట్ అగ్రీ టు టేక్ ఇట్, తీసుకోరు. ఇలాగే ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో నేను విన్నాను. ఆ విధంగా తిరస్కరించడం ద్వారానట వారిలో ఆలోచన కలిగించాలన్నాడు ఆయన. మరి హీరాము దగ్గర సొలొమోను గారు సరళ మానవులు తీసుకొని వచ్చి దేవాలయం కట్టాడు. కాబట్టి వేర్ వీ కెన్ రిజెక్ట్ పీపుల్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన కొలది ఇవాంజలిజం చేయటం అసాధ్యం. కాబట్టి మనం ఎక్కడ సమాజంతో కలిసి ఉన్నాం, ఎంత మేరకు కలిసి ఉన్నాం, ఇది చాలా తేటగా మనకు అర్థం కావాలి. ఈ లోకంలో అవిశ్వాసులతో మనం మాట్లాడడం, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయం, లేకపోతే వారితో సహవాసం ఉండడం, వారితో ఉద్యోగం చేయడం, లేకపోతే వారితో కలిసి ఉండడం, ఈ విధంగా ఆలోచించడం మొదలెడితే పౌలు గారు అన్నట్లు ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ లోకంలో నీవు దేవుని యొక్క బిడ్డగా ప్రజల మధ్య నివసించి చూపించాలి, ప్రజల మధ్య చేసి చూపించాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సొలొమోను హీరాము యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, అలాగనుకుంటే మనం వేసుకునే వస్త్రం, మనం తినే తిండి, మనం నడిపే వాహనం, ఇవేమి మనం కూర్చుకున్నవి కాదే, క్రైస్తవుడు చేసినటువంటివి కాదే. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను. కనుక మత ఛాందస్సులుగా ఉండద్దు. క్రైస్తవుడు మత ఛాందస్సుడిగా ఉండకూడదు, ప్రేమించేవాడుగా ఉండాలి, ప్రేమించి తనను తాను త్యజించుకునేవాడుగా ఉండాలి. ఇది మనం మర్చిపోకూడదు. హీరాముతో మాట్లాడి చెప్పిన మాట, నాకును సహాయం చేయి, నాకు కూడా పంపించు, నా తండ్రికి పంపించినట్లే. అంటే తండ్రికి ఫ్రెండ్ హీరాము. హీరాము సొలొమోను తండ్రి అయిన దావీదునకు స్నేహితుడు. కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్స్ సన్ ట్రీట్ మీ యాజ్ యువర్ సన్, నన్ను కూడా నీ బిడ్డగా భావించు. సొలొమోను ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఇమీడియట్గా హీరాము స్పందించి పంపించాడు, నీ వంటి జ్ఞానము కలిగిన కుమారుణ్ణి నా స్నేహితుడికి అనుగ్రహించిన యెహోవాకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మహిమపరుస్తున్నాను అన్నాడు హీరాము. సోదరుడా, సోదరి, నిన్ను చూచి అన్యజనాంగము నీ దేవుణ్ణి గుర్తుపట్టాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూచి వారి దేవుడిని యెహోవాను గుర్తుపట్టారు, అంగీకరించారు. అక్కడ దేవుడు కాదు, దేవుని పేరిట పనిచేసి చూపించిన మానవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అగ్నిని చల్లార్చాడు అని కాదు, ఈ మనుషులను కాపాడిన దేవుడు అనేది అక్కడ కాన్సెప్ట్. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ మస్ట్ గివ్ ద టెస్టిమనీ టు ద పబ్లిక్ that you are the child of God and your God is the only God. నీ దేవుడే నిజమైన దేవుడని నీ జీవితం ద్వారా నీవు ప్రజల మధ్యన చూపించగలిగినప్పుడు ప్రజలు నమ్ముతారు. తర్వాత వచ్చిన, నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకు, సన్నిధి రొట్టెలను నిత్యం ఉంచుటకు, ఉదయ సాయంకాలం యందు, విశ్రాంతి దినముల యందు, అమావాస్యల యందు, మా దేవుడైన యెహోవాకు ఏర్పడిన ఉత్సవముల యందు ఇశ్రాయేలు నిత్యం అర్పించుకొని దానములు అర్పించుటకును, ఆయన నామఘనత కొరకు మందిరం ఒకటి ఆయన ప్రతిష్టం చేయబడినట్లును నేను కట్టించబోతూ ఉన్నాను. ద పర్పస్ ఆఫ్ ద టెంపుల్ ఏమిటి అనంటే చెబుతున్నాడు, విశ్రాంతి దినాలు, అమావాస్యాలు, ఉదయ సాయంకాల అర్పణలు, సుగంధ ద్రవ్యాలతో అర్పణలు, ఉత్సవాలు అంటే పండుగలు, ఈ విధంగా బలులు, ఇవన్నీ కూడా చేయటం కోసం నేను ఒక మందిరాన్ని కడుతున్నాను. నేను కట్టించు మందిరం గొప్పదిగా ఉంటుంది. కెన్ యూ సే దిస్? నేను కట్టే మందిరం గొప్పదిగా ఉంటుంది, నేను చేసే పరిచర్య గొప్పగా ఉంటుంది, అది ప్రశంసించబడుతుంది, అది గుర్తించబడుతుంది, అది కొనియాడబడుతుంది.
ఏదో అందరితో పాటు చేస్తున్నాంలే, ఏదో జరుగుతోందిలే కాదు. నీవు ప్రత్యేకంగా ఉండాలి, నీ పని ప్రత్యేకంగా ఉండాలి. సోదరుడా, సోదరి, కొంతమంది స్కిల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళను మనం బార్గెన్ చేస్తున్నప్పుడు మా ప్రొఫెషనలిజం ఇస్ డిఫరెంట్ అని చెప్తాడు ఆయన. మా పనితీరు వేరండి, అందుకే వీ చార్జ్ మోర్, ఎక్కువ మేము ఛార్జ్ చేస్తాం, మా పని వేరు అంటాడు. అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. అదే చెప్తున్నాడు, నేను మందిరం కడతానే, ఆ మందిరం గొప్పదిగా ఉంటుంది. చాలా మందిరాలు ఉన్నాయి కదా హిందూ, ఈ ఆనాటికి, ఇప్పుడంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అంటున్నా, ఆనాటికి అనేకమైనటువంటి రాజులు, అనేకమైన దేవతలు, ఫిలిస్తీ దేవతలు, రకరకాల దేవతలకు చాలా గుళ్ళు ఉన్నాయి కదా. ఈ మందిరం ప్రత్యేక, ఇది గొప్పగా ఉంటుంది అంటే ఎంత ప్లానింగ్లో చెబుతున్నాడు చూడండి. ఇదన్నిటికంటే గొప్పగా ఉంటుంది. మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలో, ఆయనకు మందిరం కట్టించడానికి చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరం కట్టించడానికి నేనే మాత్రం వాడును, ధూపవేటుకు నేను ఆయన మందిరం కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశములోను యెరూషలేములో నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడయ్యుండి, బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, ఓదా నూనె రంగుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో పనిచేస్తున్న వివిధ చక్కడ పని వాడిని గుర్చి ప్రజ్ఞ గల ఒక మనిషిని నా యొద్దకు పంపించుము. చూస్తున్నారా? ఒక ప్రొఫెషనల్ని అడుగుతున్నాడు హీరాముని సొలొమోను గారు. ఒక టాప్ ప్రొఫెషనల్ కోసం ఎదురు చూస్తున్నాడు. యూదుల్లో నుంచే తేవాలి వాడిని, యూదా మతంలోని వాడే అయి ఉండాలి, అవి అడగలేదు. స్కిల్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. నిపుణతకు, కళకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప కులానికి ప్రాధాన్యత ఇవ్వాల, మతానికి ప్రాధాన్యత ఇవ్వాల. ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం స్టోరీ నేను చెప్తాను. ఇవాళ ఇప్పటికీ మనోడైనా ఉద్యోగంలో పెట్టుకుందాం అని అడిగేవాడిని నేను చాలామందిని చూశాను. అదేదో ఉంటే మనోడే తింటారు కదండి అనే కాంట్రాక్ట్ ఏదో మనోడికి ఇస్తే వాడే బాగుపడతాడు కదండి అనేవాళ్ళని చూశాను. అందుకే ఇది నా సమాజంలో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ అవుతుంది. సొలొమోను ఆలోచన 3000 సంవత్సరాల క్రితమే చూడండి. హీరాముకు తెలియజేస్తున్నాడు, లేఖ రాస్తూ అంటున్నాడు, నాకు ఒక టాప్ ప్రయరైజ్డ్ స్కిల్డ్ వర్కర్ కావాలి, ఒక పనివాడిని, ప్రజ్ఞ కలిగిన ఒక మనిషిని నా దగ్గరికి పంపించు. హియర్ ద వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ పని చాలా ముఖ్యమైనటువంటిది. చేస్తున్నవాడు మనవాడా, పరవాడా, వేరే కులమా, ఇవేమి చూడలేదు. ఆనాడే పనికి, నిపుణతకు ప్రాధాన్యత ఇచ్చారండి. ఈనాడు గొప్ప గొప్ప సంస్థలు చెప్పబడుతున్నాయి, అవే చూస్తాయి. వాళ్లకు రికమెండేషన్స్, వాళ్లకు ఇతర పారామీటర్స్ పట్టవు. టాప్ పీపుల్గానే వారు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక మెడికల్ కంపెనీ ఒక వ్యక్తికి, ఒక యవ్వన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంలో అతడు గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఈ మందులు అమ్మేటువంటి సోదరులు ఉంటారు చూసారు, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అంటారు, అట్లా మెడికల్ రిప్రజెంటేటివ్స్. గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత నెలలో ఆయన కొంచెం అస్వస్థత వచ్చి వెళ్ళలేకపోయాడు. ఇంకా తర్వాత నెలలో కొన్ని పరిస్థితులు వచ్చి వెళ్ళలేకపోయాడు. అలా 3 నెలల తర్వాత అతను అధికారాన్ని గెలిచినప్పుడు, గోల్డ్ మెడలిస్ట్ 3 months బ్యాక్ అధికారం గెలిచినప్పుడు చెప్పారు, మా కంపెనీకి మీ సేవలు అక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే మీకంటే టాప్ పీపుల్ ఎంటర్ అయ్యారని చెప్పారు. చూడండి, స్కిల్కి అంటే కళకు, నిపుణతకు, జ్ఞానానికి, ఎక్స్పీరియన్స్కు వారిచ్చినటువంటి ఇంపార్టెన్స్ కులానికి ఇవ్వలేదు, మతానికి ఇవ్వలేదు, గోత్రానికి ఇవ్వలేదు. 3000 సంవత్సరాల క్రితం. ఇవాళ కూడా అది ఉంటే చాలా ఆశీర్వాదం, చాలా అభివృద్ధి. మా యేసే పరిష్కారంలో టెక్నీషియన్ ఇంకా యేసు ప్రభుని అంగీకరించిన ఆయన కాదు, బట్ వీ లవ్ హిమ్. మేము ఇంకా అతను ప్రేమిస్తాం, చాలా గౌరవిస్తాం, అందరికంటే ఎక్కువ గౌరవిస్తాం. ఆయనకి చాలా టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన ఆయన పరిచర్యలో వాడబడుతున్నాడు. సోదరుడా, సోదరి,
హీరామునకు సొలొమోను వ్రాస్తూ, ఒక ప్రజ్ఞ కలిగినటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించయ్యా, మరియు లెబనోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని మాకు తెలిసే ఉన్నది. ఇవాళ అవుట్ సోర్సింగ్ అనే పదం మీరినే ఉంటారు. ఇండియాలో చాలామంది ఇంజనీర్స్ అవుట్ సోర్సింగ్ మీద బ్రతుకుతున్నారు. బయట నుంచి విదేశాల నుంచి వర్క్ తెచ్చుకొని కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేసి మళ్ళీ పంపించి దాంతో వారు జీవిస్తున్నారు. ఎంతోమంది ఇండియన్స్ అబ్రాడ్లో ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ దేశంలో ఇండియన్ ఇంజనీర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. క్రిస్టియన్ కంట్రీ నాన్ క్రిస్టియన్ కంట్రీ నుంచి చాలామందిని తీసుకెళ్తుంది. అది అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచింది. కానీ క్రిస్టియన్స్ ఈ దినాలు చాలామంది తమ యొక్క పని చేయడానికి నాన్ క్రిస్టియన్స్ని అలౌ చేసే స్థితిలో లేరు. అది విధానం కాదు. నేను మాట్లాడుతున్నది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొలొమోను యొక్క పర్స్పెక్టివ్ ఎట్లా ఉందో చెబుతున్నాను నేను. అది అభివృద్ధికి మూల కారణమైన పర్స్పెక్టివ్. అది ఉండాలి మనకి. తరువాత, నీ దగ్గర ఉన్న పనివారు నేర్పుగలవారని నాకు తెలుసు, కాగా లెబనోను నుండి సరళ మ్రానులు, దేవదారు మానులు, చందనపు మానులు నాకు పంపు. నేను కట్టించబో మందిరం గొప్పది గాను ఆశ్చర్యకరమైనది గాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోతారు. కొలాబరేషన్, వర్క్ కొలాబరేషన్. సోదరుడా సోదరి, మీ పనివారితో మా పనివారు కలిసి పనిచేస్తారు. బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్. నిపుణత గల వారితో నిపుణత లేని వారు పనిచేస్తే నిపుణత లేని వారు కూడా నిపుణత నేర్చుకుంటారు. దే విల్ బి ఎ గ్రేట్ స్కిల్డ్ పీపుల్. వారు చక్కగా అభివృద్ధి చెంది నిపుణత కలిగిన వారుగా మారిపోతారు. కనుక వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేటట్లుగా, వర్క్లో నేర్పరితనం వచ్చేటట్లుగా వారు చేస్తున్నారు. మీ పని వారికి 400 గరిసెలు దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 ద్రాక్షారసము, 140 పుట్ల నూనెను ఇచ్చేదను. అక్కడే ఇమ్మీడియట్గా ఈ స్పీకింగ్ అబౌట్ ద శాలరీ. జీతం ఇచ్చి పని చేయించుకుంటానంటున్నాడు. ఈ రోజున చాలా చోట్ల తగిన జీతాలు లేవు. నేను ఆఫీస్ పేరు చెప్పను, ఒక ఉన్నతాధికారి మాట్లాడుతున్నారు. మంచి జీతాలు ఉండుంటే కరప్షన్ ఎంత పెరిగేది కాదేమో అని. అది ఆయన అభిప్రాయం. నేను అదొకటే చెబుతున్నాను. మీరు ఆర్గ్యూ చేయొచ్చు, ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళు లంచగొండలు అవట్లేదా? అది కాదు కాన్సెప్ట్. సరిపడా భత్యము లభించక అక్రమంగా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు అనేది ఆ పెద్ద ఆయన అభిప్రాయం. ఇక్కడ చూడండి, సరి అయిన జీతం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ శాలరీ, చాలా గొప్ప ఆసక్తికరమైనటువంటి జీతాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. కష్టపడిన వాడికి ఫలితం దక్కాలి, లేకపోతే అసంతృప్తి వచ్చేస్తుంది. సోదరుడా సోదరి, చాలామంది కష్టపడుతున్నారు, జీతం దక్కటం లేదు. సాధారణంగా గృహాలలో పనిచేసే వారికి ఎంత జీతం దక్కుతుంది? నేను అడుగుతోంది క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. మన గృహాల్లో పనిచేస్తున్న వారికి ఎంత జీతం దక్కుతుంది? వారు ఎంత కష్టపడుతున్నారు? మనం పడిన కష్టానికి మనకెంత జీతం దక్కుతుంది? దేవుడు మనకెంత జీతం దయచేస్తున్నాడు? ఫ్యాన్ కింద, ఏసీ కింద, పర్ఫెక్ట్ చైర్స్లో, మంచి వసతులతో కూర్చొని పనిచేస్తూ మనం తెచ్చుకునే జీతం ఎట్లా? మనల్ని సౌఖ్యంగా ఉంచడానికి మన గృహాల్లో పనిచేసే వారికి మనం ఇచ్చేది ఎట్లా? సొలొమోను ఉచితంగా ఎంతో పొందాడు. పనిచేస్తున్న వారికి విస్తారమైనటువంటి జీతాన్ని ఇవ్వటం ముందుకు వచ్చాడు. గీసి ఇవ్వల, సమృద్ధికి ఇచ్చాడు జీతం. అదండి రాజు యొక్క మనసులాగా ఉండాలి క్రైస్తవుడు మనసు. ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇక్కడ రేపటి వాక్య ధ్యానంలో 11వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. సరి అయిన పనివారు, నిపుణత కలిగిన పనివారు మంచి జీతాలకు ఏర్పాటు చేయబడుట, మతంతో పని లేకుండా వారితో కలిసి పనిచేయుట ఇందులో గమనించదగిన అంశాలు. ఈ రాత్రికాల వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం
ఫతేబాద్ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు వీరి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు, ప్రార్థించాలని మీకు మనవి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను కడుతున్న మందిరం గురించిన విషయాలు ధ్యానిస్తుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ దాసులను దీవించండి. ప్రత్యేకముగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరిని, సహోదరుని, బిడ్డను ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు నూతన ఆర్థిక సహకారాలను పంపండి. పవర్ కట్ వల్ల ప్రోగ్రాంకి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.